వ్యూవర్స్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ నాకు శీఘ్రస్ఖలన సమస్య ఉంది, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య ఉంది. శీఘ్రస్ఖలనం అంటే మనం సెక్స్ చేసేటప్పుడు మనకు ఇష్టం లేకుండా, మన ప్రమేయం లేకుండా, మనకు ఇష్టంగానే వీర్యం తొందరగా వెళ్ళిపోవటం, సెక్స్లో సాటిస్ఫాక్షన్ లేకపోవటం, సెక్స్ మొదలు పెట్టంగానే లేదా మొదలు పెడుతున్నప్పుడే వీర్యం బయటికి రావటం, మన పార్ట్నర్ తృప్తి పడకపోవటం, దీనికే శీఘ్రస్ఖలనము లేదా ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అంటారండి. ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎలా పోతుంది అనేది ఇప్పుడు మన ఇవాళ టాపిక్ అండి. చాలామంది మాకు అడిగేది, సార్ నేను పెళ్ళై 3 సంవత్సరాలు అయింది, నాకు 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, సెక్స్తో మాత్రం ఒక 10 సార్లు కలిస్తే మా ఆవిడ 2 సార్లు సుఖపడుతుంది సార్, 8 సార్లు మాత్రం సుఖపడదు సార్, నాకు తొందరగా వెళ్ళిపోవటం జరుగుతుందని చాలామంది అనే మాట, అడిగే క్వశ్చన్ కూడా ఇదేనండి. ఇవాళ దీనికి అసలు శీఘ్రస్ఖలన సమస్య కారణం ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎలా పోతుంది చెప్తానండి. అంటే యాక్చువల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్ ఎంత ఉండాలి, మేల్ సెక్జువల్ టైమింగ్ ఎంత ఉండాలి, డ్యూరేషన్ ఎంత ఉండాలి, పరిధి ఎంత ఉండాలి, యోనిలో అంగం ఎంతసేపు ఉంటే మన పార్ట్నర్ సుఖపడుతుందని చాలామంది అడుగుతుంటారు మాకు. అసలు ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే మగవాళ్లలో సెక్స్ టైమింగ్స్ ఇండియన్స్లో 2 to 6 minutes ఉండాలండి. మినిమం 2 minutes ఉండగలగాలి, మ్యాక్సిమం 6 minutes ఉండగలగాలి. ఇప్పుడు ఇక్కడ వాదన ఏంటంటే ఇది పక్కన పెడితే మళ్ళీ స్త్రీల్లో సెక్స్ అంటే వాళ్ళు తృప్తి పడే టైమింగ్ ఏందని చాలామంది అడుగుతారు. ఒక స్టడీ జరిగిందండి ఇండియాలో, ఒక 2500 మంది స్త్రీల మీద ఒక స్టడీ జరిగింది. వాళ్ళకి ఎంతసేపులో వాళ్ళు భావి ప్రాప్తి చెందుతారని అడిగారండి. వాళ్ళకు 2500 మంది మహిళల్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు మీ భర్తలతో, మీ పార్ట్నర్స్తో ఎంతసేపులో మీరు సుఖపడతారని అడిగితే దాదాపు 20 నుంచి 25 నిమిషాలు చెప్పారండి వాళ్ళంతా. 20 నుండి 25 నిమిషాలు మేము సెక్స్లో పాల్గొన్నప్పుడు మేము భావి ప్రాప్తి పొందుతాము అని చెప్పడం జరిగింది. అయితే మగవాళ్ళ టైమింగ్ ఎంత ఉందండి, 2 to 6 minutes ఈ టైమింగ్లో సెక్స్ ఎలా చేయాలి మరి? అందులో కూడా 1 minute వెళ్ళిపోతుంది. అసలు శీఘ్రస్ఖలనానికి కారణం ఏంటండి ఇక్కడ తెలుసుకుందాం. టీనేజ్లో మనకు తెలిసి తెలియని వయసులో 13 నుండి 19 ఈ ఏజ్కి టీనేజ్ అంటారండి. ఈ ఏజ్లో మనం ఏం చేస్తాం, తెలిసి తెలియని వయసులో హస్తప్రయోగం చేసుకోవడం మొదలు పెడతాం. ఏమైనా చూస్తున్నారేమో అని బాత్రూంలో లేకుంటే బెడ్రూమ్లో కూర్చొని తొందరగా హస్తప్రయోగం చేసి వీర్యం బయటికి తీసేస్తుంటాం మనం. తొందరగా వీర్యం బయటికి వస్తే ఉల్లాసం, ప్లెజర్ కలుగుతుంది కాబట్టి తొందర తీసేద్దామనే ఒక అలవాటు మన బ్రెయిన్కి వేసేస్తాం.